రష్యాలో మోడీకి సంప్రదాయ స్వాగతం. యుద్ధం ఆపేందుకు చర్చలకు మోడీ పిలుపు. 3 నెలల్లో 2 సార్లు రష్యాలో మోడీ పర్యటన. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం కజాన్లో ఉన్నారు. కజాన్ నగరం నైరుతి రష్యాలో ఓల్గా నదీ తీరంలో ఉంటుంది. ఈ నగరంలోనే 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. కొన్నేళ్లుగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో కజాన్లో నిర్వహిస్తున్నది చాలా కీలకమైంది. ఈ కూటమి ఇప్పుడు పాత బ్రిక్స్ ఏమాత్రం కాదు. బ్రిక్స్కి కొత్త రూపం ఇది. తాజాగా 16వ బ్రిక్స్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారు. బ్రిక్స్కు ఆతిథ్యం ఇస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోడీ సమావేశమయ్యారు. అనంతరం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో మోడీ సమావేశమయ్యారు. ఇరాన్ అధ్యక్షుడిగా మసూద్ జూలైలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీతో సమావేశం కావటం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్తో ఘర్షణ జరుగుతున్న సమయంలో ప్రధాని మోడీతో పెజెష్కియాన్ సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇందులో పుతిన్తో ప్రధాని మోడీ సమావేశంపైనే ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. జూలై 2న భారత్ రష్యా వార్షిక ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా ఇరువురు నాయకులు మాస్కోలో కలుసుకున్నారు. సాధారణంగా పుతిన్ను కలిసిన ప్రతిసారి ప్రధాని మోడీ ఆలింగనం చేసుకుంటారు. అప్పట్లో ఇదే వివాదాస్పదమైంది. ఈ ఆలింగనాన్ని చూసి అమెరికా, ఉక్రెయిన్ జీర్ణించుకోలేకపోయాయి. పుతిన్ను మోడీ ఆలింగనం చేసుకోవడంతో పూర్తిగా నిరాశకు గురైనట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి ప్రధాని మోడీ తన తీరును మార్చుకున్నారా అంటే మీరే చూడండి. సో ప్రధాని మోడీ హావభావాల్లో ఎలాంటి మార్పు లేదు. తనదైన శైలిలోనే ప్రధాని మోడీ మరోసారి పుతిన్ను ఆలింగనం చేసుకున్నారు. ఈ ఆలింగనం అనేక రకాలుగా భారత విధానాన్ని వెల్లడించింది. దీన్ని పశ్చిమ దేశాలు తమకు అనుకూలంగా విమర్శలు గుప్పించవచ్చు. ఉక్రెయిన్ కూడా మరోసారి మోడీపై ఫిర్యాదులు చేయొచ్చు. అలానే రష్యాతో స్నేహాన్ని మాత్రం భారత్ వదులుకోదు. వాస్తవానికి ఈ నిబద్ధతకు కూడా భారత్ పరిమితులను విధించుకుంది. ఉదాహరణకు ఉక్రెయిన్లో రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ మద్దతు ఇవ్వటం లేదు. పదే పదే చర్చలకు భారత్ పిలుపునిస్తోంది. తాజాగా కూడా ప్రధాని మోడీ అదే విధానానికి కట్టుబడి ఉన్నారు. ఉక్రెయిన్ రష్యా దౌత్య చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని మోడీ కోరారు. అవసరమైతే భారత్ మధ్యవర్తిత్వం వహిస్తుందని కూడా తేల్చి చెప్పారు. एक्सेलेंसी, रूस और यूक्रेन के बीच चल रहे संघर्ष के विषय पर हम लगातार संपर्क में रहे हैं. जैसा मैंने पहले भी कहा है, हमारा मानना है कि समस्याओं का समाधान शांतिपूर्ण तरीके से ही होना चाहिए. शांति और स्थिरता की जल्द से जल्द बहाली का हम पूरी तरह समर्थन करते हैं. हमारे सभी प्रयास मानवता को प्रमुखता देते हैं. आने वाले समय में भी भारत हर संभव सहयोग देने के लिए तैयार है. ఉక్రెయిన్ రష్యా వివాదం విషయంలో నిత్యం కాంటాక్ట్లోనే ఉన్నామని ప్రధాని మోడీ అన్నారు. గతంలో చెప్పినట్టుగానే సమస్యలను శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని చెప్పారు. శాంతి, స్థిరత్వం కోసం తాము పూర్తిగా మద్దతు ఇస్తామని ప్రధాని వెల్లడించారు. తాము మానవత్వానికి ప్రాధాన్యమిస్తామన్నారు. శాంతి కోసం తాము ఎలాంటి సహకారాన్నైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్కు మోడీ స్పష్టం చేశారు. యుద్ధం విషయంలో ప్రధాని మోడీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోంది. శాంతికి చర్యలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇదే మనల్ని పుతిన్ వద్దకు తీసుకువెళ్తుంది. బ్రిక్స్ సమావేశానికి భారత్ హాజరు కావడం పుతిన్కు కీలకమైన విషయం. పుతిన్ను ఒంటరిని చేయడానికి పశ్చిమ దేశాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. అందులోకి భారత్ని కూడా లాగేందుకు ప్లాన్ వేశాయి. అందుకోసమే తమ ప్రతిష్టాత్మక పార్టీ G7కి మోడీని ఆహ్వానించారు. అయినా ప్రధాని మోడీ కజాన్కు వెళ్లారు. పుతిన్కు ఇప్పటికీ తనకు స్నేహితులు ఉన్నారని ఈ పరిణామం సూచిస్తోంది. రష్యాకు శక్తివంతమైన మిత్రదేశంగా ఇండియా నిలిచింది. పుతిన్ చేసిన వ్యాఖ్యలే అందుకు అద్దం పడుతున్నాయి. భారత్ రష్యా భాగస్వామ్యం ప్రత్యేకమైందని పుతిన్ వెల్లడించారు. ప్రధాని మోడీతో తనకు ఉన్న స్నేహంపై పుతిన్ ఒక జోక్ కూడా పేల్చారు. భారత్ రష్యన్ సంబంధాలు ప్రత్యేక, విశేష, వ్యూహాత్మక భాగస్వామ్యంతో వర్గీకరించబడ్డాయని పుతిన్ చెప్పారు. 2 దేశాలు చురుగ్గా అభివృద్ధిని కొనసాగిస్తున్నాయన్నారు. నిత్యం విదేశాంగ మంత్రులు టచ్లో ఉన్నారని వెల్లడించారు. వాణిజ్యం మంచి టర్నోవర్లో ఉందన్నారు. తమ సంబంధాలు బాగున్నాయన్నారు. భాష ట్రాన్స్లేషన్ అవసరం లేకుండానే ప్రతిదీ అర్థమవుతుందని పుతిన్ జోక్ చేశారు. సో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగున్నాయి. ఇరువురు నాయకుల కెమిస్ట్రీ బాగుంది. యుద్ధం విషయంలో విమర్శలకు చెక్ పడింది. ఓవరాల్గా చూస్తే 2 దేశాల మధ్య సంబంధం ఆరోగ్యకరంగానే ఉంది. కానీ తెర వెనుక మాత్రం అంతర్మదనం జరుగుతోంది. మోడీ పర్యటనకు వెళ్లిన సమయాన్ని చూడండి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఈ ఏడాది జూలైలో ప్రధాని మోడీ మాస్కోకు వెళ్లారు. ఆ తర్వాత ఆగస్టులో ప్రధాని మోడీ కీవ్కు వెళ్లారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రధాని మోడీ సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత సెప్టెంబర్లో మోడీ అమెరికాలో పర్యటించారు.
విల్మింగ్టన్లోని జో బైడెన్ నివాసానికి ప్రధాని మోడీ వెళ్లారు. తిరిగి అక్టోబర్లో రష్యాకు మోడీ వెళ్లారు. ఆయా దేశాలతో సంబంధాలను భారత్ సమతూకంతో చూస్తోంది. గత 3 నెలలు భారత్కు అత్యంత కీలకమైనవి, అత్యంత సున్నితమైంది, కత్తిమీద సాము లాంటిది. ఈ సమయంలోనే భారత్ శాంతిదూత అవతారం ఎత్తింది. ఇరు పక్షాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి కూడా సిద్ధమని భారత్ తెలిపింది. భారత్ నిర్వహిస్తున్న యుద్ధం చర్చల వెనుక మరొక విషయం కూడా ఉంది. భారత్ రష్యా మధ్య సంబంధాలు ఎటు వెళ్తున్నాయి? చారిత్రకంగా చూస్తే భారత్ రష్యా మధ్య సంబంధాల్లో ఆయుధాలే కీలక పాత్ర పోషించాయి. ఫైటర్ జెట్లు, మిసైళ్లు, యుద్ధ ట్యాంకులు, గన్నులతో సహా రష్యాకు చెందిన టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకుంది. కానీ ఇప్పుడు ఈ విషయంలో మార్పు వస్తోంది. దీనికి సంబంధించిన డేటాను ఒకసారి చూద్దాం. 2009-2013 వరకు భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో రష్యావి 76% ఉన్నాయి. గత 5 ఏళ్లలో చూడండి, అంటే 2019 నుంచి 2023 మధ్య కాలంలో కేవలం 36% ఆయుధాలనే భారత్కు రష్యా ఎగుమతి చేసింది. సింపుల్గా చెప్పాలంటే రష్యా నుంచి ఆయుధాల కొనుగోలును భారత్ తగ్గించింది. ఆయుధాల దిగుమతుల్ని భారత్ వైవిధ్యం చేసింది. ఇప్పుడు ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కూడా పెద్ద ఎత్తున భారత్కు ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాయి. ఆయుధాల వాణిజ్యం తగ్గిపోయింది. అదే సమయంలో చమురు వాణిజ్యం మాత్రం భారీగా పెరిగింది. రష్యా ప్రస్తుతం పశ్చిమ దేశాలకు చమురును విక్రయించడం లేదు. భారత్కు మాత్రం డిస్కౌంట్ ధరతో భారీగా చమురు ఎగుమతి చేస్తోంది. రష్యా నిత్యం 19 లక్షల బ్యారెళ్ల చమురును భారత్ కొనుగోలు చేస్తోంది. భారత్ చమురు దిగుమతుల్లో మొత్తం 40% రష్యా నుంచే వస్తోంది. ఈ చమురే భారత్ రష్యా భవిష్యత్తు సంబంధాలను నిర్దేశిస్తుందా? చమురు భాగస్వామ్యమే ఇరు దేశాలకు కీలకంగా మారుతోందా? ఇతర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు చమురు ఉపయోగపడింది కాబట్టి దీన్ని చమురు వాణిజ్యాన్ని అంత తేలిగ్గా తీసిపడేయలేం. కానీ ఇప్పటికీ కొన్ని సందేహాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఏం జరగనుంది? డిస్కౌంట్ ఎత్తేసిన అనంతరం కూడా రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తోందా? రష్యా తిరిగి పశ్చిమ దేశాలకు చమురును విక్రయిస్తుందా? ఇక్కడ పాయింట్ ఏంటంటే రష్యా, భారత్ దీర్ఘకాలిక ప్రణాళికల్ని రూపొందించుకోవాలి. అంటే ఇరు దేశాల బంధం చమురు, ఆయుధాలకు మించి ఉండాలి. ఈ దిశగానే ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. గతేడాది $800 కోట్ల రష్యన్ నిధులు భారత్లో స్తంభించిపోయాయి. ఆ నిధులను రష్యా వినియోగించుకోలేకపోతోంది. భారత్ నుంచి రష్యా దిగుమతులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ నిధులు సగానికి పడిపోయాయి. ఇప్పుడు భారత్లో కేవలం $300 నుంచి $350 కోట్ల మాత్రమే మిగిలి ఉన్నట్టు నివేదికలు చెప్తున్నాయి. అయితే మిగిలిన $400 నుంచి $4,500 కోట్ల రష్యా ఎలా వినియోగించుకుంది? అయితే రష్యా ఆ నిధులను భారత బాండ్లను, ఆయుధాలను కొనుగోలు చేయడానికి వినియోగించుకుంది. నిజానికి ఇది శుభారంభం. రష్యా, భారత్ సంబంధాల్లో పొలిటికల్ కెమిస్ట్రీ అనేది సమస్యే కాదు. మాస్కో, ఢిల్లీ మధ్య మంచి అవగాహనే ఉంది. అయితే ఈ సంబంధాన్ని లాభదాయకంగా మార్చుకోవటంలోనే సమస్యలున్నాయి. ముఖ్యంగా భారత్ రష్యా సంబంధాల్లో చైనా వేలు పెడుతోంది. తమ భాగస్వామ్యానికి అవధులు లేవని పుతిన్, జిన్పింగ్ ప్రకటించారు. చైనా రష్యా వాణిజ్యం $24,000 కోట్ల. 90% ఈ వాణిజ్యం స్థానిక కరెన్సీలోనే జరుగుతోంది. అమెరికా డాలర్లను ఏమాత్రం వినియోగించటం లేదు. రష్యా, చైనా వాణిజ్యంతో పోలిస్తే మాస్కో, ఢిల్లీ మధ్య జరుగుతున్న వాణిజ్యం చాలా తక్కువ. అది కూడా కేవలం $6,500 కోట్ల మాత్రమే. ఒకవేళ ఇందులో చమురును తీస్తే భారత్ రష్యా వాణిజ్యం మరీ తక్కువగా ఉంటుంది. సో రష్యాతో చైనాకు మించి వాణిజ్యం భారత్కి కావాలి. ఇది వాణిజ్యాన్ని వైవిధ్యం చేయటం, పెట్టుబడుల్ని విస్తరించటం, వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంచటం వంటి చర్యల్ని భారత్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకే ఒక్క అంశంతో వాణిజ్యాన్ని ఆధారంగా చేసుకుని బంధాన్ని కొనసాగించడం సాధ్యం కాదు. రెండు వైపులా భారీగా లాభాలు ఉంటేనే రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా బలంగా మారుతాయి.